సింగపూర్ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికి తినడానికి తిండి కూడా లేదు. పేదరికం ఎంతలా ఉందంటే తిండి దొరికే లోపు ప్రాణాలు కోల్పోయేంతలా ఉంది. ఈ దేశానికి ఎటువంటి నేచురల్ రీసోర్సెస్ లేవు. ఈ దేశం ఏరియా వైజ్ గా ఎంత చిన్నగా ఉంటుందంటే ఫుల్ గా జూమ్ చేసి చూస్తే గానీ వరల్డ్ మ్యాప్ లో ఎక్కడుందో కూడా కనబడదు. ఈ దేశంలో పాపులేషన్ వచ్చేసి పర్ స్క్వేర్ కిలోమీటర్ కి 7,000 మంది నివసిస్తున్నారు. అదే ఇండియా అయితే సేమ్ ఏరియాలో 430 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఈ దేశం అభివృద్ధి చెందిన విధానం చూస్తే ఏ దేశమైనా సరే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నిరుపేద దేశం నుండి ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా మారిపోయింది. ఒకప్పుడు ఈ దేశంలో ప్రజలు పేదరికంతో చనిపోయేవారు. ప్రస్తుతం ఇక్కడ ప్రతి 6గురిలో ఒకరు కోటీశ్వరుడు ఉన్నాడు. ఈ దేశ జీడిపి పెర్ క్యాపిటా ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. ఆసియాలో నెంబర్ 1 గా ఉంది. ఇవన్నీ జరగడానికి గల కారణం ఒకే ఒక వ్యక్తి, లీ క్వాన్ యూ. ఇతడి సంస్కరణల వల్లే సింగపూర్ రూపురేఖలు మారిపోయాయి. దేశాన్ని ఒక సరైన నాయకుడి చేతిలో పెడితే ఎలా అభివృద్ధి చెందుతుందో అనడానికి ఈ దేశం ఒక ఉదాహరణ. సింగపూర్ ఒక సిటీ స్టేట్. దేశమంతా రీజియన్ గా విడిపోయి ఉంటుంది. వెస్ట్ రీజియన్, ఈస్ట్ రీజియన్, సెంట్రల్, నార్త్ రీజియన్ తో వేరువేరుగా ఉంటుంది. సింగపూర్ టోటల్ ఏరియా వచ్చేసి 719 స్క్వేర్ కిలోమీటర్లు. మన దేశ రాజధాని ఢిల్లీలో సగం ఉంటుంది. ఈ దేశ జనాభా వచ్చేసి 57 లక్షల మంది. ఈ దేశం నేషనల్ యాంథమ్ చాలా చిన్నగా ఉంటుంది. ఎంత చిన్నదంటే ఈ దేశం కరెన్సీ మీద దీన్ని చూడొచ్చు. సింగపూర్ కరెన్సీని సింగపూర్ డాలర్ అని పిలుస్తారు. ఒక సింగపూర్ డాలర్ మనకి 62 రూపాయలతో సమానం. సింగపూర్ అనే వర్డ్ సంస్కృతం నుంచి వచ్చింది. సింగం అంటే సింహం, పూర్ అంటే సిటీ. సింగపూర్ ని లయన్ సిటీ అని పిలుస్తారు. దక్షిణ ఆసియా ఖండంలో అతి చిన్న దేశం సింగపూర్. వ్యాపార పరంగాను ఆర్థికంగాను బాగా అభివృద్ధి చెందిన దేశం. ఇది చక్కటి పర్యాటక కేంద్రం కూడా. అయినా ఈ దేశంలో మలై, చైనా, భారతీయులు ఎక్కువగా ఇక్కడ స్థిరపడడంతో విభిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. టూరిజంతో పాటు ఇక్కడ విలాసాలకు, వినోదాలకు ఏ మాత్రం కొదవ ఉండదు. సింగపూర్ లో క్యాసినోవా చాలా ఫేమస్. ప్రపంచంలోని ధనవంతులైన వ్యాపారవేత్తలు ఈ దేశానికి వచ్చి ఇక్కడ క్యాసినో ఆడుతుంటారు. ఆరోగ్య పరంగాను సింగపూర్ అభివృద్ధి పదంలో ఉండటంతో విదేశీయులు సైతం వైద్యం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. పరిశుద్ధతలో కూడా చక్కటి పేరు సంపాదించిన దేశం ఇది. సింగపూర్ అభివృద్ధికి ఇక్కడ పరిపాలనా దక్షత ఒక కారణం. పకడ్బందీగా ఉండే పరిపాలనా నిర్వహణ అతి చిన్న దేశమైన సింగపూర్ ని ప్రపంచ దేశాల్లో ఆర్థికంగా 10వ స్థానంలో నిలిచేలా చేసింది. సింగపూర్ ఒక డైవర్స్ కంట్రీ. ఇక్కడ వేరు మతాల వాళ్ళు నివసిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా 5 మేజర్ రిలీజియన్స్ ఉన్నాయి. బుద్ధిస్ట్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, థాయిస్ట్, హిందూస్. ఈ దేశానికి ఉన్న సక్సెస్ స్టోరీ మరే దేశానికి ఉండదు. ఈ దేశానికి స్వాతంత్రం పోరాడి తెచ్చుకుంది కాదు. ఈ దేశంలో పేదరికాన్ని చూసి మలేషియా సింగపూర్ ని వదిలించుకుంది. మీ చావు మీరు చావండి, మీ దేశాన్ని మీరే పరిపాలించుకోండి అని విడిచిపెట్టి వెళ్లిపోయింది. అప్పటికే ఆ దేశంలో పేదరికంతో పాటు నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. లిటరసీ రేట్ 57% మాత్రమే. అంతేకాదు ఈ దేశ ప్రజలు డ్రగ్స్ కి అలవాటు పడిపోయి దొంగతనాలు కూడా చేసేవారు. 1965లో మలేషియా, సింగపూర్ 2 దేశాలుగా వేరయ్యాయి. దేశంలో 80% ఎకనామిక్ క్రైసిస్ చోటు